నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ వాగు నుండి గృహ అవసరాల పేరిట ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇసుకను డంపులుగా పోసి రాత్రి సమయాలలో అక్రమంగా లారీలలో అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. ఎంఆర్ఓ షబ్బీర్ ఇసుక డంపులు ఉంటే సీజ్ చేశామని చెప్పినా కూడా అదే రోజు రాత్రి ఇసుకను లారీలలో పంపించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ అవసరాల పేరుతో వేబిల్లులతో ప్రతి గురువారం రోజు ఇసుక 300 ట్రిప్పులు నడిస్తే అందులో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళుతున్నాయని ప్రాథమిక విచారణ లేకుండానే వేబిల్లులను ఇవ్వడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారని వాదన వెనుక నిజ నిజాలను గుర్తించి రాత్రి సమయంలో ఇసుకను తరలించే ముఠా సభ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ అనుమతుల పేరిట ఇసుక దోపిడీ చేస్తున్న మాఫియాపై చోద్యం చూస్తున్నారు అధికారులు. బైక్ ఉందా ఉన్నట్టు భీమ్గల్ మండలంలో బడా భీమ్గల్లో పాయింట్ ఇవ్వడం జరిగింది శాండ్ కోసం. కొందరు ఒక 15 రోజుల ముందు డీడీలు కట్టి తీసుకొచ్చింది. గృహ నిర్మాణం కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆఫీస్లో. దాన్ని ఉద్దేశంలో దృష్టిలో పెట్టుకొని డీడీలు ఎవరైతే కట్టిందో వాస్తవంగా వాళ్లకు 350 డీడీలు రావడం జరిగింది. ఆ 350 డీడీలకు వేబిల్లు ఇచ్చి మరీ శాండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ 300 గృహ నిర్మాణం కోసం వీళ్ళు తీసుకోకుండా డంపులు వేస్తే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా.